ఎంపీపీ గారు మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడికి వచ్చాం. దానికి మీ అందరికీ తెలుసు, శృంగవరపుకోటలో గత 2 సంవత్సరాలుగా మన నాయకులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో, అధికారం ఉండి కూడా గౌరవం లేక అవమానాలు పడుతూ, నిజంగా ఇలాగా చెప్పుకోవడం దురదృష్టం. మరి ఆ విషయాలన్నింటినీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారికి కానివ్వండి, మరి విజయనగరం జిల్లా స్థాయి నాయకులకు కానివ్వండి, అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి రావడం జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి గౌరవం ఉంటుందని చెప్పి నమ్మి నిజంగా బాబు గారికి, మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేయడానికి ముందుకు వచ్చామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారి గురించి, అంటే న్యూస్ లో చూస్తా ఉన్నాం మేము కూడా ఈ మధ్యలో, కబ్జాల కడబండి అని కానివ్వండి, ఆయన చేసిన అక్రమాలు కానివ్వండి, ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా నిజంగా వీటి మీద దృష్టి పెట్టారేమో అని ఆ న్యూస్ చూసాక మాకు అర్థమైంది. మరి అటువంటి ఎమ్మెల్యేలని ఓడించాలని తప్పకుండా మీ అందరం కూడా కృషి చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవటానికి, మన తెలుగుదేశం విజయం సాధించడానికి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నమస్కారానికి ప్రతిరూపం ఈ రోజు ఇక్కడ మేము చూసాం, ఈ ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ముఖ చెప్పడానికి మళ్ళీ నేను సార్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే మేము వచ్చినప్పుడు నిజంగా మాకు ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి మా లలిత్ కుమారి గారు కానివ్వండి, గొంప కృష్ణ గారు కానివ్వండి, భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం చెప్పడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన కోరటం జరిగింది. ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశా. పాదయాత్ర వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. అంటే ప్రజలకి దగ్గర అవుతాం, కార్యకర్తలు దగ్గర అవుతాం, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం. దానివల్ల మళ్ళీ ఆ మార్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సేవలు మనం అందజేయగలుగుతాం. దాంట్లో భాగంగా కొన్ని ఉదాహరణలు చెప్పాను. బాబు గారు గతంలో అంటే మొదటిసారి 2సారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కొంచెం చూసి ఇచ్చేవారు. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఒక్క క్షణం ఆలోచించారు కాదు. పెద్దలు వేడిపోయినారు, మేడం గారు కూడా వెళ్తే కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేసారు, పెద్ద మనసు ఇచ్చేసారు. అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పాదయాత్రని చాలా మంది కలిసారు. అంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా ఎంతమంది కుటుంబాలు నేను కలిసాను. అలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పాదయాత్ర నుంచి వచ్చినాయి. చంద్రన్న బీమా ఒక ఉదాహరణ. అంటే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి మొదటి 2-3 సంవత్సరాలు ఒకటి 2 లక్షలు ఇచ్చాం, దాని తర్వాత 5 లక్షలు. చనిపోతే బీమా మిత్ర వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చేవారండి. అండ్ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మిగతా డబ్బులు ఇచ్చేశారు. ఈ ఆలోచన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాద బీమా ఉంది. జనరల్గా ప్రమాదంలో చనిపోతాను ఎవరు అనుకోరు, అదొక షాక్ కింద వస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి ఏమైనా అప్పులు చేస్తున్నా ఏమన్నా భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. ఆ ఆలోచనతో ఆయన బీమా తీసుకొచ్చారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పరిపాలన అనేక ఆలోచనలు, మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో జగన్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు మేమందరం కూడా అనుకున్నాం, ఇంత పాదయాత్ర చేశారు, నిజంగానే ఒక దేవుడిచ్చిన అవకాశం ఆయనకి. అధికార పార్టీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలా, ఇన్ఫాక్ట్ అదనంగా సెక్యూరిటీ ఇచ్చి మరీ పంపించాను, ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. బాబు గారు వెరీ క్లియర్, రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా మనం వెళ్ళకూడదు అని పదే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మేమందరం కూడా ఏసాల మార్పు వచ్చింది. తండ్రిని అడ్డం పెట్టుకుని గతంలో డబ్బులు సంపాదించిన విషయం అందరూ తెలిసిందే, జగన్ సత్యం అది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది అనుకున్నాం. అండ్ 151 సీట్లు ఇష్టం అనేది అదొక అదృష్టం, ఎవరికి తక్కని అవకాశం.
అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే నాకు అర్థమైంది విధ్వంసం మొదలవుతుంది. పక్కనే ఉంది, మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ప్రజావేదిక కూల్చేసిన ప్రజావేదిక నేను వెనకాలే ఉంది. ఎవరు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం, మొదటి నిర్ణయం, తొలి నిర్ణయం విధ్వంసంతో ఉండదు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి. అలాంటిది జగన్ గారు ఆ రోజు ఎందుకు అలా ఆలోచించారు? ఫోన్లే అది అయిపోయింది అనుకున్నా. దాని తర్వాత మీరు చూస్తే మొత్తం విధ్వంసమే. ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆ రోజు యుద్ధం చేసి గెలిచినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో అనేది జనరల్గా యుద్ధమే. మా కార్యకర్తలు కూడా తక్కువ కాదు, పోరాడతారు, ఇంక్లూడింగ్ నేను. యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది? సర్పంచ్ గారు కనీసం రూపాయి లేదు. పేరు బోర్డు పెట్టుకునేదానికి తప్ప ఊర్లో ఒక పని చేసే పరిస్థితి లేదు. గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 90-10 తీసుకొచ్చా. అంటే 10% సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వనరులు మీరు పెట్టండి, 90% మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి, డ్రైన్లు అటెండ్ చేశాం. కానీ వాస్తవంగా దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది 10%. ఎందుకంటే 90% ఉపాధి హామీకి నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు వాళ్ళు 70 ఇస్తున్నారు, మనం 30 పెట్టాలి. అయినా కూడా మనం 3 రూపాయలు పెడితే 7 రూపాయలు ఇచ్చేయాలి ఉంటే మనం తీసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంపీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఇంకా దారుణం. ఇంకా జెడ్పీటీసీల గురించి మారితే బాధే. గ్రాంట్ నిధులు లాక్కున్నారు, అకౌంట్లో పడిన డబ్బులు వెనక లాక్కుంటారని మొదటిసారి చూసాం. కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు. సర్పంచ్ అందరికీ బాగా తెలుసున్నా. నేను మంత్రి ఉన్నప్పుడు చర్చ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకుండా వచ్చి 1800 కోట్లు, నేను మంత్రి అయినప్పుడు 1800 కోట్లు బాకీ ఉంది ఒక పవర్ డిపార్ట్మెంట్ కి. బాబు గారు ఒక నిర్ణయించారు, కట్టించేసింది ఈ టర్మ్ అని. నేను ఒప్పుకోలే, నేను అడ్డం తిరిగాను కేబినెట్ మీటింగ్. అట్లా ఒకేసారి 1800 కోట్లు తీసుకుని ఒక సంవత్సరం నిధులు సార్, అది సర్పంచులకు వచ్చే నిధులు ఒక సంవత్సరం 1800 కోట్లు మొత్తం పోతుంది సార్. మీరు మాకు 5 సంవత్సరాలు ఏంటి తూచా తప్పకుండా నేను తీరుస్తాను. నేను ఆయన ఎదురు తిరిగాం, కేబినెట్ మీటింగ్లో చర్చించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబు గారికి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మీ అందరం మొక్కలుగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు పార్టీలో కూడా అంతే, సీనియర్లకి ఎంత స్వేచ్ఛ ఉందో మా లాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది. అదే ఆయన ఉన్న గొప్ప గుణం, నాయకుడు కావాల్సిన లక్షణం. ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, సర్పంచ్గా ఇంతమంది, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు వినాల. ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరినా చెప్పే మొదటి విషయం అది. ఎవరు వినట్లేదు, ఎవరు అసలు కనీసం మాట్లాడట్లేదు. అవసరం ఉంటే పిలుస్తారు, అవసరం ఉంటే ఎవరు పలకరు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. కానీ 42-45 రోజుల్లో మొదటి విడతలో మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి. బాబు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీ, జెడ్పీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది. గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారో, గతంలో ఎట్లయితే మీకు నేరుగా నిధులు మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు గతంలో ఎలా ఉండేదో ఆ విధానం మనకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తాం జరిగింది. గౌరవ వేతనం కూడా పెంచుతామని కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఇక్కడున్న వైకాపా పార్టీని చేరుతున్న పెద్దలందరూ నేను కోరేది ఒకటే, మనందరం కుటుంబం. ఇది మన రాష్ట్రం, మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇదే తెలుగులో ఢిల్లీ వచ్చి అభివృద్ధి చేయడం. మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలా. కలిసికట్టుగా చేస్తే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 నిలబడడానికి అవకాశం. సో మేడం గారు, సుధా గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే అంశాలు మేము చర్చించుకున్నాం. ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు కూడా వెళ్తున్నాం. ఈ రోజు మీరు పార్టీలో చేరినా తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. నేను అందరినీ కోరేది ఒకటే, నాకు జూనియర్లు సీనియర్ సమానంగా చూస్తా, పనిచేసేళ్ళు ప్రోత్సహిస్తా, పనిచేసేళ్ళకి పదేస్తా.
మాకు కొంచెం టెక్నాలజీ పిచ్చి కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీలో. కారణం ఏంటంటే ఎవరు పని చేశారు, పని చేయడానికి తేడా ఉండాలనేది బలంగా నేను నమ్ముతా. అందుకే ప్రతి కార్యక్రమం కూడా టెక్నాలజీతో జోడించి మేము వేస్తాం. రండి, భాగస్వామ్యం అవ్వండి. తప్పనిసరిగా అది వెనకాల మా వాళ్ళు నవ్వుకుంటున్నారు, మా కార్యకర్తలు నవ్వుకుంటున్నారు వాళ్ళు. నేను వెనకబడతా, పని చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి వాలంటీర్లు ఉండొచ్చేమో కానీ మన కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మీరు కూడా పార్టీలో చేరుతున్నారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. గతంలో మీరు చూశారు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేశాము. కొన్ని కారణాల వల్ల మనం దూరం అయ్యాం తప్ప మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. శంకరావులో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను నియోజకవర్గానికి. ఆ హామీలకి కట్టుబడి ఉన్నాను. మా లక్ష్యం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అంటే ఎలాంటి సమయంలో మనం చేసి చూపించాం. ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం, రోడ్లు వేసాం, ఎయిర్పోర్ట్లు కట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఈరోజు జరుగుతున్నాయి. దానికి కారణం ఆనాడు బాబు గారు చేసిన భూసేకరణ. ఇంకా చేయాలి, ఉత్తరాంధ్రకి ఇంకా పెట్టుబడి తీసుకురా. ఆనాడు సుజల స్రవంతి నా ప్రాజెక్ట్ అయిపోయింటే అసలు ఉత్తరాంధ్ర సస్యశ్యామలైంది. ఒక్క పథకం, ఆ పథకం కూడా నేను ఆపేశాడు. ఆ నియోజకవర్గాల్లో నేను ఈ శంకరావులు ఉన్నప్పుడు జగన్ గారు వచ్చి చూశారు, ఆనాడు హామీ ఇచ్చారు, చేయలేదని చెప్పేలేకపోయారు. మన కంపెనీ ఒక్క సాగునీటి పథకం వల్ల, తాగునీటి పథకం వల్ల కేవలం బటన్ నొక్కినా అంటే బటన్ నొక్కినంత అవును కదా. సంక్షేమం అవసరం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. అది ఒక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే అవుతుంది. తప్పనిసరిగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరంలో. మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనేది మన లక్ష్యం. సో రేపు మన మెట్రిక్ డివైసెస్ అంటే పేస్ మేకర్లు, సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చినాయి. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మనం వైజాగ్ తీసుకొస్తాం. ఆనాడు మేము మంత్రి ఉన్నప్పుడు అదానితో ఒప్పందం కుదుర్చుకున్న ఆ పనుల వల్ల అన్ని ఆగిపోయినాయి. మళ్ళీ విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారితో పాటు ఆమె అడిగిన ఒకటే, కార్యకర్తలను నమ్ముకున్నాం. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలకు ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం. మాకు ఏమీ వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అమ్మగారు నాకు చెప్పింది, మాకు ఏ పదవి అవసరం లేదు, కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి, మా కార్యకర్తలకి మీరు అండగా నిలబడండి అని అమ్మగారు మాకు చెప్తాం జరిగింది. ఇదే కార్యకర్తల పట్ల, ప్రతి మీ పట్ల, ఆ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. జనరల్ గా పార్టీ మారేటప్పుడు ఎవరిని వస్తే కొంతమంది, అందరూ అంతం కూడా కరెక్ట్ గా, కొంతమంది ఏంటంటే మాకేం పదవి ఇస్తారు, మా భవిష్యత్తు ఏంటని అడుగుతారు. కానీ అమ్మగారు వచ్చి మా కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్తాం జరిగింది. తప్పనిసరిగా ఈ సభానికి నేను హామీ ఇస్తున్నాను, సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం. మాది అంటున్నా, కన్ను కొట్టిన తర్వాత మనది అంటాను. ఎందుకంటే అందరూ కుటుంబం, ఇప్పుడు ఒక కుటుంబంలో ఉంటాం. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను దేవుని కానే కాదు. 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. రాండి, కూర్చోండి, మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. నేను అది నమ్ముకుంటా. సో నేను అనుకుందే రైట్, నేను ఎప్పుడు అనుకోను, బాబుగారే అనుకోరు. మా అందరికి రైటే లేదు. నేను చెప్పే కదా, కేబినెట్ మీటింగ్ లో దెబ్బలాడితే కూడా ఆయన ఎట్లా నాకు విసులుబాటు కల్పించారు. ఈరోజు పార్టీ మీటింగ్ లో కూడా మాట్లాడి స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. అదే నేను గొప్ప గుణం. సో అలానే మేమందరం కూడా అతను ఉంటాం. 1 కాదు 2 సార్లు కాదు, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరన్నా నేను కన్విన్స్ చేయాలి. లేకపోతే 2 సార్లు కూర్చున్నాం, అంటే 3 సార్లు కూర్చున్నాం. కానీ మా లక్ష్యం ఒకటే, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు అందిస్తాం. అది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఈరోజు పార్టీలో చేరుతున్న వైకాపా కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై హింద్.
ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచ్లు, కేడర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి ఈ రోజు రావడం జరిగింది. దానికి కారణం మరి వైఎస్ఆర్సీపీలో అధికారంలో గెలిచినప్పటి నుంచి అప్పటికీ కూడా ఎవరికి కూడా గౌరవం లేదు, అవమానాలు పడుతూ మరి మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అక్కడున్న కానివ్వండి మరి అధిష్టానం వరకు కూడా తీసుకెళ్లినా ఎవరు కూడా దాని మీద మాకు దృష్టి పెట్టకుండా ఎవరు కూడా శ్రద్ధ చూపించలేదు. మా మీద ఎవరు కూడా మా ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోలేదు. మరి అటువంటి నాయకుల దగ్గర నుంచి మరి మేమైతే పని చేయలేమని చెప్పి బయటకు రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి సంగతి అయితే మీ అందరికీ తెలుసు. గత పేపర్లో పడతానే ఉన్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు, కబ్జాలు చేస్తున్నారని ఇవన్నీ కూడా పేపర్లో చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుకి శృంగవరపుకోటలో ముందు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. ఏ రోజు కూడా ఎవరి గురించి ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం అయితే మాకు తెలియదు. నిజంగా ఆయన అవినీతి మీద, అక్రమాల మీద దృష్టి పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా మరి ఇబ్బందుల పాలు గురి చేశారు, అవమానాల పాలు గురి చేశారు. మరి నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జాయిన్ అవడానికి వచ్చాం మేమందరం కూడా. ఎందుకంటే ఇది కార్యకర్తలు అందరూ ఉంటేనే నాయకులను నమ్ముతాం మేము. కార్యకర్తలకు గౌరవం తప్పకుండా ఇక్కడ దొరుకుతుందని నమ్మి ఇక్కడికి వచ్చాం. నిజంగా దానికి నిదర్శనం ఇక్కడ సంస్కారానికి నిదర్శనంగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఘన స్వాగతం చెప్తూ మా లలిత కుమారి గారు కానివ్వండి, మరి గోమకృష్ణ గారు కానివ్వండి, భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి మాకు దగ్గరుండి మరి మాకు స్వాగతం జరపడం. మరి అలాగే మీ అందరూ చూశారు, లోకేష్ బాబు గారు ఎంతో చక్కగా మాట్లాడి మా అందరికీ భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరినీ చూసుకుంటాం, మీకు భవిష్యత్తులో మీకు గౌరవానికి తక్కువ రాకుండా చూసుకుంటాం, మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మరి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి కూడా మీ అందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం.